హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ జెనీ ఫ్రెష్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారనుకుంటున్నాను. మా చెల్లి బాబుది 21 ఫంక్షన్ వీడియో అండి ఇది. అయితే ఏం జరిగిందంటే ఆ రోజు ఫుల్ వాన అండి. మార్నింగ్ లేసాగని కానించి అసలు ఈ పనులు ఎట్లయితే ఏంది ఫంక్షన్ పెట్టుకున్నామని ఒకటే కంగారైంది ఫ్రెండ్స్. ఆ వర్షంలోనే వంటోళ్ళు వచ్చారు, తెంటోళ్ళు వచ్చారు. ఆ వానలోనే కూరగాయలు కోస్తూ చేసామండి. చూడండి వానలో ఎలా ఉందో మా పరిస్థితి. మొత్తం వంట సామాన్లు అంతా, తర్వాత డెకరేషన్ వాళ్ళు వచ్చారండి. వాళ్ళు కూడా వర్షంలోనే టెంట్ వేసి డెకరేషన్ చేస్తున్నారు. అలా వాళ్ళ బిజీలో వాళ్ళు, ఎవరు బిజీలో వాళ్ళు అలా పనులన్నీ చెక్ అయిపోతున్నాయి. ఫైనల్లీ డెకరేషన్ అయితే చూడండి ఎలా వచ్చిందో, ఎంత బాగుందో. మా చిన్న కొడుకు అయితే ఉయ్యాలండి. చాలా చాలా బాగుంది, డెకరేషన్ నచ్చింది. తర్వాత మేము రెడీ అయిపోయాము, పిక్స్ దిగాము. అలా నేను మరియు మా చెల్లి కూడాను మంచిగా అలా ఒక వీడియో తీశాను. తనని చీర కట్టుకొని మంచిగా రెడీ అయింది కాబట్టి వీడియో తీయమంటే ఫుల్ నవ్వుతుంది. తర్వాత నేను ఒక వీడియో తీసుకున్నానండి. అలా చీర కట్టుకున్నాను కాబట్టి చాలా తక్కువ అలా రెడీ అవ్వడం, ఎప్పుడో కానీ రెడీ అవుతాము ఫంక్షన్స్లలో. అలా మెమొరబుల్గా ఉంటుందని ఒక వీడియో అయితే తీసుకున్నాను ఫ్రెండ్స్. తర్వాత అలాగే ఒక పిక్స్ అయితే తీసుకున్నాము. మా చెల్లి వాళ్ళ పిక్స్, మా మరిది. తర్వాత అయితే చెల్లి వాళ్ళు స్టేజీ పైకి వచ్చారు. ఫోటోగ్రాఫరు ఫోటోలు తీస్తున్నారు. తర్వాత స్టేజీ పైకి వచ్చాక కూర్చున్నారు. అప్పటికి టైం 1:30 అయిందండి. కానీ ఫంక్షన్ టయానికి వాన అయితే ఆగిపోయి ఎండ వచ్చింది ఫ్రెండ్స్. చాలా సంతోషం అనిపించింది ఆ టైంలో. అలా లేకపోతే ఆ వర్షంలో ఎలా ఉండేదో. ఎండ రావడం వల్ల మాకు ప్లస్ అయింది. స్టేజీ మీదకి అయితే అలా కూర్చోబెట్టామండి. తర్వాత మేము వచ్చిన జనాలకి అయితే కుంకుమ, గంధం, పసుపు అయితే ఇచ్చాము. అలా అందరికీ ఇస్తున్నాము. ఏ ఫంక్షన్ అయినా ఖచ్చితంగా ఇదైతే ఉంటుందండి. ఇలా బొట్టు పెట్టడం మన సాంప్రదాయం, ఆచారం. నేనే పెడుతున్నానండి. అలా జనాలతో సరదాగా పలకరించి బొట్టు పెడుతూ అలా ఎంత సంతోషం అనిపించిందో ఆ రోజు. ఎండ్ వచ్చేసింది. మా మమ్మీ అండి వచ్చిన వాళ్ళందరికీ చైర్స్ అందరినీ పలకరిస్తూ తన సంతోషంలో తానుంది. జనాలు అయితే వస్తున్నారు ఫ్రెండ్స్ చిన్న చిన్నగా. నేను మా అమ్మమ్మ అయితే ఇద్దరం కలిసి బొట్లు పెట్టి గ్రంథం పెట్టాము. తర్వాత మేము స్టేజీ పైకి ఎక్కి మా చెల్లికి, మా మర్దికి అయితే బొట్టు పెట్టి అక్షింతలు వేస్తున్నామండి. నేను, మా వారు. తర్వాత చిన్నపిల్లగాడికి అయితే ఉంగరాలు తీసుకున్నాము, 2 తీసుకున్నాము. ఒకటైతే సాయిబాబాది, ఒకటి నార్మల్ అండి. ఫోటోగ్రాఫర్కి చూపించుకుంటూ మేమైతే ఫొటోస్ దిగుతున్నాము. అలా ఫోటోలు దిగిన తర్వాత రింగ్ అయితే పెట్టేశాము. అలా వచ్చిన వారంతా స్టేజీ పైకి ఎక్కైతే ఆశీర్వదిస్తున్నారండి పిల్లగాడిని. ఎంతైనా పెద్దవాళ్ళ ఆశీర్వాదం మనకి చాలా ముఖ్యమండి. అలా వచ్చి అక్షంతలు వేసి ఆశీర్వదిస్తున్నారు పెద్దవాళ్ళు.
పిల్లగాడికి అయితే చాలా బట్టలు వచ్చాయి ఫ్రెండ్స్. చీరలు, బట్టలు, వస్తువులు అలా చాలా వచ్చాయి. ఇక తర్వాత 1 బై 1 వచ్చి ఫొటోస్ అయితే తీసుకుంటున్నారు, అక్షంతలు వేస్తున్నారు. చాలా సంతోషం అనిపించింది. అప్పటికి చాలా లేట్ అయింది ఫ్రెండ్స్ ఫంక్షన్ వర్షం రావడం కారణంగా. అలా అయితే అందరినీ ఒకసారి వీడియో తీశాను, వచ్చిన వాళ్ళందరినీ. మా డాడీ అందరినీ చూసుకోవడం బిజీ. తర్వాత బాబునైతే అందరు అక్షంతలు అయిపోయిన తర్వాత ఉయ్యాలు వేసామండి. వాళ్ళ నాయనమ్మ తాతయ్య అయితే ఉయ్యాల్లో వేయడం జరిగింది. అది ఆచారం అండి. నాయనమ్మను తాతయ్య ఫస్ట్ ఉయ్యాల వేస్తారు బాబుని పెట్టి. తర్వాత పేరు కూడా అలా 3 సార్లు అయితే చెవిలో చెప్పిస్తారు. ఉయ్యాల వేసిన తర్వాత అయితే మా అమ్మ నాన్న కూడా పట్టుకొని అయితే చెవిలో పేరు చెప్తున్నారు. మా నాన్నగారు చెప్తున్నారు ఫ్రెండ్స్. మా మమ్మీని చెప్పమంటే నాకు పేరు రాదండి అవుతుంది. తను ముద్దుగా పెట్టుకున్న పేరు నాని అని పిలుస్తుంది. అలా ఉయ్యాలు ఊపుతున్నారు సరదాగా అమ్మా నాన్న. తర్వాత ఫోటోగ్రాఫర్ ఏం చేశారంటే, ఎత్తుకో అమ్మా, ఎత్తుకొని ఉయ్యాలు వేసినట్టు ఫోటో దిగమంటే మళ్ళీ ఎత్తుకుంటుంది. అలా ఎత్తుకొని మళ్ళీ ఉయ్యాల్లో వేస్తుంది ఫ్రెండ్స్. మా అమ్మ నాన్న ఎంతో సంతోషంగా ఉన్నారు. ఇక తర్వాత అయితే మా చెల్లి మా అత్త అయితే ఉయ్యాల వేశారండి. మళ్ళీ వాళ్ళు కూడా పేరు చెప్పారు 3 సార్లు పిల్లగాడి పేరు. ఏం పేరు అంటే దేవాంశ్. పిల్లగాడి పేరు అయితే దేవాంశ్ పెట్టినామండి. తర్వాత మా అమ్మమ్మ అయితే పిల్లగాడికి ఇక ఉయ్యాల లాస్ట్ కార్యక్రమము మంగళహారతి పాట అయితే పాడుతున్నారు చక్కగా. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఉంటాను, బాయ్ ఫ్రెండ్స్.